ఇప్పుడు కావాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి పోలిక ఉన్నది, 20% పోలిక ఉన్నది, అది రేవంత్ రెడ్డి గారు పెట్టిందంటే ఒక సామాన్య రైతుని పెట్టినాను నేను అంటున్నా. ఓకే. అరే గతంలో ఇంకా ఉన్న ఒక ఫోటో చూపిస్తాను మీకు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గబ్బర్ సింగ్ది, అదైతే ఇంకా ఘోరం. ఇంకా అవునండి, కరెక్టే. నేనేమంటానంటే వాళ్ళు చేసింది 100% తప్పు, వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఒక చైర్మన్గా ఉన్నారు, మీకు తెలుసు అది తప్పని తెలుసు కదా మీకు, మీరు కరెక్టే అంటారు. ఇప్పుడు అది చూడండి, ఇది చూడు, ఇంత ఘోరంగా వాళ్ళు చేసినప్పుడు అప్పుడు మాట్లాడుండే. అవును, అప్పుడు కూడా ప్రశ్నించుంటారు ఎవరో ఒకరు ఖచ్చితంగా. రైట్. మీరు చెప్పిందంతా బాగుంది, వాళ్ళందరూ చేసింది శుద్ధ తప్పే అనుకుందాము. కానీ అవి చేసిన వ్యక్తులు ఒక నార్మల్ వ్యక్తులే ఉంటారు, కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక లీడర్ అయి ఉన్నాడు కదా పార్టీ. నేనేమంటున్నా, నేను ఒక భక్తునిగా మాట్లాడుతున్నా. ఓకే. నేను రాగానే మెట్ సైకిల్ లాగా ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడి వ్యవహారం చేసిన. నేను ఏమంటున్నా అంటే, మీరు ఆ దినము మీరు తప్పు అని అనిపించినప్పుడు అప్పుడు లెవెల్లో ఇప్పుడు వస్తూనే అడుగుతున్నాను. ఓకే. ఇప్పుడు మనోభావాలు అంటే మీరు చేస్తే మనోభావాలు దెబ్బతినవు, అతుక్కోవు, అసలు ముళ్ళ కంపలకు పోవు. మేము చేస్తే మనోభావాలు మనోహర భావాలు వస్తాయి. ఓకే. అంటే నేను అంటున్నా, ఇప్పుడు మలిక్ గారు ఉన్నారు, మలిక్ గారు పాసింగ్ మార్కులు 36 ఉన్నప్పుడు మెట్ సైకిల్ 36 మార్కులు ఉండాలి పాసింగ్కి. నాకెందుకు 80 మార్కులు పాస్ కావాలి? ఓకే. మీకెందుకు 36 మార్కులు పాస్ కావాలి? సో ఇప్పుడు దీని గురించి ఇంకోటి ఏమంటారంటే, కొంతమంది మీ ఇందాక ఫేస్బుక్ వీడియో వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక మర్డర్ చేశారు సపోజ్, ఆ వెనకాల ఏదో పెద్ద నాయకుడు ఎవరో ఉండి వాళ్ళని తప్పించారు, వాళ్ళు చేసినప్పుడు తప్పు కానీ నేను చేసినప్పుడు తప్ప ఇద్దరు ఎట్లా? మళ్ళీ నేను ఏమంటా అంటే, నేను ఎప్పుడు ఒక వ్యక్తిని కించపరచగా నేను మాట్లాడను. ఒక వ్యక్తి ఒక దైవార్థ సంపూర్ణ వ్యక్తి అన్న సిద్ధి వినాయకుడు అంటే విఘ్నాలకు అన్నిటికీ మూలము. ఆయన అన్ని విఘ్నాలు తొలగించే ఒక సిద్ధి వినాయకుడు, సిద్ధి బుద్ధి వినాయకుడు మనం గట్టిగా నమ్మే హిందుత్వ కాదని చెప్తున్నాను. మీకు తెలియకపోవచ్చు, మా నాన్న పేరు మెట్టు జయరాం, మా అమ్మ పేరు భాగ్యరేఖ. భాగ్యనగరానికి భాగ్యరేఖ మా అమ్మగారు, శ్రీరామునికి జయరామునికి మా నాన్నగారు. మాకు హిందుత్వం అనేది మేమున్న ఏరియాలో చాలా గట్టిగా ఉంటాం. ప్రతిరోజు మేము పూజ బయటికి వెళ్తాం. ఎవరు మాకు హిందుత్వం మాకు నేర్పే అవసరం మాకు లేదు. మా తాతలు, మా ముత్తాతలు, మా తల్లిదండ్రులు స్పష్టంగా హిందుత్వం ఎట్టు ఉండాలి, హిందూ వ్యక్తి మాకు నేర్పించినారు. ఏమంటారంటే, అప్పుడు మీరు మాట్లాడి ఉంటే నేను ఇప్పుడు మాట్లాడితే నేను ఉంటుండే. ఓకే. అంటే